హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకోసం చిలచంటికాయల కూర ఎలా చేయాలో చూపిస్తాను ప్రాసెస్. చాలా రోజుల నుంచి చెప్పాను మీకు. చేయడానికి నాకు అవ్వలేదు. చేసి మీకు ఇప్పుడు పెడుతున్నాను. చూసారు కదా ఎంత యమ్మీ యమ్మీ కర్రీ బాగుందో. మీకు చూస్తుంటే నోరూరిపోతుంది కదా! ఓకే, మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? ముందుగా చింతపండుని అలా వాటర్‌లో నానబెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మట్టి పాత్రలో నేను చిలచండ్రకాయల్ని ఫ్రై చేయాలనుకుంటున్నాను. చూడండి ఆ ప్రాసెస్ ఎలాగో. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అందులో చిలచండ్రకాయలు వేసేస్తున్నానండి. ఇవి బాగా వేయించుకోవాలి. పచ్చిగా అలా కర్రీలో వేసుకోకూడదు. ఇవి వీటికి పేరు ఎలా వచ్చిందో నేను మీకు వీడియో ఎండింగ్‌లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనం చిలచండ్రకాయలని ఇలా వేయించుకోవాలి. ఇవి ఆహ్, జ్వరం ఉన్న వాళ్ళకి కానీ, జలుబు చేసిన వాళ్ళకి కానీ ఈ కర్రీ పెడితే వాళ్ళకి తగ్గిపోతుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మా సైడు. ఏం లేదండి, ఈ చిలచంటికాయలు పత్తిమ కూర అంటారు. ఇవి సముద్రం దగ్గరున్న వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే ఇవి సముద్రంలో దొరికేవి కాదు. సముద్రం దగ్గర దొరికేవి. వీటి గురించి నేను చెప్తూ ఉంటాను మీకు. వింటూ ఉండండి అలాగా. ఇవి ఆహ్, ఇప్పుడే చెప్పేస్తే ఏముంటుంది? వీడియో లాస్ట్ వరకు చూడండి. అప్పుడు చెప్తాను వీటి గురించి. ఓకేనా? ఓకే. అవి ఫ్రై అయిపోయి వాటిని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఎప్పుడు చెప్పేదే కదా! కొత్తగా చెప్పు అనకండి. ఎప్పుడు ఇదే ప్రాసెస్‌లోనే చేసుకుంటూ ఉంటాం. కాకపోతే మనం చేసే వాటిలో మార్పులుంటాయి అంతే. ఇప్పుడు దాంట్లో మనం ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం మెంతులు వేసుకోండి. అవి బాగా వేగాక టమోటాలు సారీ ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా వేగాలండి. వాటిని రెడ్ కలర్ వచ్చే వరకు సిమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. ఓపికగా చేసుకోవాలండి ఈ కర్రీని. మనకి లేట్ ప్రాసెస్ ఇది. అందుకే నేను ఇన్ని రోజులు పట్టింది నాకు. అంటే అన్ని రోజుల నుంచి చేస్తున్నానని కాదండి. చేశాను, కానీ ఎడిట్ చేయడానికి టైం పట్టింది. ఓకేనా? ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకోవాలి. అవి మెత్తగా అయిపోతాయి ఆనియన్స్. అప్పటి వరకు వేయించుకోవాలి. అయ్యో! కావ్య, తొందరగా చెప్పు అనకండి. ఇది చాలా లేట్ ప్రాసెస్. ఇప్పుడు కొంచెం అందులో సాల్ట్ వేసుకోండి. అది కూడా బాగా కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకోండి. మర్చిపోయా, మీకు చెప్తానన్నాను కదా వీటి గురించి. ఇవి సముద్రం దగ్గర చిల్ల చెట్లు ఉంటాయండి. ఆ చిల్ల చెట్ల దగ్గర ఇవి హోల్స్ వేసుకొని ఉంటాయంట. అంతేకాని సముద్రంలో దొరకవు. అవి కూడా వీటిని పట్టుకోవడానికి కూడా చాలా కష్టపడతారు పట్టేవాళ్ళు. వాళ్ళు ఆ హోల్స్‌లో బురద పోస్తారు. ఆ బురదకి తట్టుకోలేక అవి బయటకొస్తే వాటిని పట్టుకొని లోపల వేస్తారు. వీటికి 2 గిట్లు ఉంటాయండి. అవి గాని పట్టుకున్నాయో మన చర్మాన్ని అసలు వదిలిపెట్టవు. అందుకని పట్టుకునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అందులో టమోటాలు వేసుకోండి. టమోటాలు కూడా బాగా వేయించుకొని గుజ్జుగా అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అది పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా నేను ఎలా వేయిస్తున్నానో అలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకోండి కొంచెం. ఆ పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాక మూత పెట్టేస్తారా? ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోండి. ఇది చాలా రాంగ్ ప్రాసెస్, చెప్పడానికి కూడా నాకు అవ్వట్లేదు అందుకే. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించేసుకోండి. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు దాంట్లో కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసుకున్నాక దాన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకి చింతపండు పులుసు కలుపుకోవాలండి. చింతపండులో డస్ట్ ఉంటుంది కదా! అది పడకుండా మనం పులుసు దీంట్లో వేసుకోవాలి చిక్కగా. కరివేపాకు కూడా వేసుకోండి కొంచెం. అన్నీ వేసుకున్నాక చింతపండు పులుసు పోసేసుకోండి. ఈ చిలచంటకాయలు హెల్త్‌కి మంచిది. ఓకేనా? ఒకసారి ట్రై చేయండి ఎక్కడైనా దొరికితే మీకు. ఇప్పుడు నేను చింతపండు పులుసు పోస్తున్నాను కదా! అలా కూడా పోసుకోవచ్చు. లేదా వడకట్టి మీరు సెపరేట్‌గా అయినా పోసుకోవచ్చు. ఓకేనా? చిక్కగా కలుపుకోండి. ఎందుకంటే పల్చగా చేశారనుకో పులుసు టేస్టీగా ఉండదు. చిక్కగా ఉండాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చిలచంటకాయలని అందులో వేసేసి బాగా కలుపుకొని ఉడికించుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. కాకపోతే దీంట్లో ఫ్రై మసాలా వేస్తాం కదా! అది కొంచెం ప్రాసెస్. నేను మీకు సెపరేట్‌గా చెప్తాను దాని గురించి. ఇప్పుడైతే సింపుల్‌గా చెప్పేస్తున్నా. ఓకేనా? ఏం లేదు, 2 మొగ్గలు, ఒక చెక్క, ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొంచెం మిరియాలు, కొంచెం బియ్యం, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి. దోరగా వేయించుకోవాలి.
వాటిని మిక్సీ కొట్టేస్తే పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్‌ని మనం లాస్ట్‌లో వేసుకోవాలండి కర్రీలో. ఇప్పుడే వేయకూడదు. కర్రీ బాగా ఉడికాక అప్పుడు వేసుకోవాలి. చూస్తారు కదా నేను ఎప్పుడు వేస్తానో అప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేయండి ఆ పులుసుకి. అది బాగా 15 నిమిషాల వరకు బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా పౌడర్ చేసుకోవడానికి, అవి ఇలా వేయించుకొని మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఓకేనా? ఆ పౌడర్ వేస్తేనే టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి మామిడికాయ ముక్కలు కూడా వేస్తే చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా, కారంగా బావుంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా! ఈ పౌడర్‌ని మనం అందులో వేసేద్దాం కర్రీలో. ఓకేనా? ఎప్పుడైతే ఈ పౌడర్ వేస్తామో మనకి చిక్కగా అయిపోతుంది కర్రీ. ఆ తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోండి. ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకొని ఇంక దింపేసుకోవడమే. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ చిలచండ్రకాయల కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇది ఒకరోజు చేసుకున్నాక పక్క రోజుకి కూడా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రోజు రోజుకి టేస్టీ వస్తుందండి. బావుంటుంది. జలుబు చేసిన వాళ్ళకైతే చాలా బావుంటుంది. తింటుంటే ఫ్లేవర్‌గా భలే ఉంటుంది వాళ్ళకి. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటి సింపుల్ వంటలు నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను డైలీ. కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా మన యమ్మీ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. ఇంకేం లేదు లేటు. మా వాళ్ళైతే ఒక్క రోజులకే తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా ఎలా ఉందో. కర్రీ లాస్ట్‌లో ఇలా కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాంటి కర్రీలు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.